ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభువునందు మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి. భయపడకండి. మీరు భయపడనట్టుగా ఏదీ జరగదు. మీరు భయపడే కార్యమును ప్రభు ఆశ్చర్యముగా మార్చెదరు. లేదండి, నేను దేవుని నమ్మియున్నాను, దేవుడు నన్ను మర్చిపోయినట్లుగా తెలియచున్నది, దేవుడు చేయి విడిచినట్లుగా తెలుస్తోంది అని అనుకుంటున్నారా? పరిస్థితి అలా ఉండవచ్చు. ఇప్పుడున్న పరిస్థితి మీకలా తెలియవచ్చు. అయితే అది నిజము కాదు. దేవుడు ఎలాంటివారో తెలుసా? వేదగ్రంథములో 94వ కీర్తనలో 14వ వచనములో దేవుడు చెబుతున్నారు. దేవుని మాట ఏం చెబుతోందో చూడండి. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాదు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ప్రభువు తన పిల్లలను చేయి విడువునా? చెప్పండి, దేవుడు మిమ్మల్ని చేయి విడిచిపెడతారా? ఆయన చేయి విడువరు, తన స్వాస్థ్యమును చేయి విడిచిపెట్టరు. మీరు ఆయన స్వాస్థ్యము, ఆయన రక్తము చిందించి మిమ్మల్ని పొందుకున్నారు. నా కుమారుడు, నా కుమార్తె, వీరు నా పిల్లలు, ఇది నా కుటుంబం అని చెప్పారు. మీరు ఆయన స్వాస్థ్యము కదా, మీరు ఆయనకు సొంతము. ఎలా చేయి విడిచిపెట్టును? ఆయన చేయి విడిచిపెట్టరు. మనకు ఈ పరిస్థితిని చూస్తే దేవుడు చేయి విడిచినట్లుగా తెలుస్తుంది కదా, కొన్ని సందర్భాలలో అలాగే. అందువలన యేసు సిలువలో వేలాడునప్పుడు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచిపెట్టితివి అని అల్లాడినారు కదా. ఎందువలన? తండ్రి ఆయనను చేయి విడిచిపెట్టారా? ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో దాటి వెళ్ళాలి. చేయి విడవబడిన పరిస్థితుల్లో దాటి వెళుచున్నారు. యేసు ఎందుకు ఆ మార్గమును దాటి వెళ్ళాలి? మీరు, నేను కొన్నిసార్లు అలాంటి పరిస్థితుల్లో దాటి వెళ్ళేదము. దేవుడే నన్ను చేయి విడిచిపెట్టారో అని అనుకున్నట్లుగా ఒక ఇబ్బంది కలుగును. అన్నీ వ్యతిరేకముగా ఉన్నవి, ఏవీ మనకు అనుకూలంగా లేవు. నన్ను ఒంటరిగా విడిచిపెట్టినట్లుగా ఉన్నది, నమ్మిన వారందరూ పారిపోయారు అన్న పరిస్థితి. అప్పుడు దేవుడే నన్ను చేయి విడిచిపెట్టారేమో అని అనిపిస్తుంది కదా. నిజంగా అది చేయి విడిచిపెట్టడం కాదు. ఆ కొన్ని నిమిషముల సమయము ఆ బాధలలో దేవుడు నడిపించును, అంతే. చేయి విడిచిపెట్టినట్లుగా తెలుస్తుంది, అయితే ఆయన చేయి విడిచిపెట్టరు. ఆయన స్వాస్థ్యమును ఎలా ఆయన చేయి విడిచిపెట్టెదరు? మీకొక బిడ్డ ఉన్నది, చిన్న బిడ్డ ఉన్నది. మీ చిన్న బిడ్డను మీరు ఎప్పుడైనా చేయి విడిచిపెట్టెదరా? కొన్ని సమయాలలో ఆ బిడ్డకు ఒక ఆట పట్టించడానికి వెళ్ళి దాక్కుంటారు. ఆ బిడ్డ వెతుకుతుంది, మమ్మీ మమ్మీ, మా అమ్మ ఎక్కడా, నాన్న ఎక్కడా అని వెతుకుతుంది. కనుక ఆ సమయములో మనుషులు లేరని అలా శబ్దం చేస్తుంది. మమ్మీ ఎక్కడికి వెళ్ళారు, డాడీ ఎక్కడికి వెళ్ళారు, చేయి విడిచిపెట్టారని అర్థమా? మేలుకొని గమనించుచూ ఉంటారు. బిడ్డ ఆ సమయములో ఎలా నడుచుకుంటుందో అని చూడ్డానికి. కొందరు పిల్లలు ధైర్యముతో, మా నాన్న ఎక్కడికి వెళ్ళరు, మా మమ్మీ ఇంట్లోనే ఉంటారు, మీరిక్కడే ఉన్నారు, నాకు తెలుసు, నేను భయపడను అని చెబుతారు. కొందరు పిల్లలు వెళ్ళిపోయారేమో, మనల్ని చేయి విడిచిపెట్టారేమో అని అల్లాడిపోతారు. అప్పుడు హఠాత్తుగా పరిగెత్తి వారు ఏడ్చిన వెంటనే కౌగిలించుకుని, ఇక్కడే ఉన్నాను, భయపడకు. అదేవిధంగా దేవుడు కొన్ని సందర్భాలలో మనల్ని ఒంటరిగా విడిచిపెట్టి చూస్తారు. మీరెలా ఉన్నారు అని చెప్పి, దేవా, మీరు ఎట్టి పరిస్థితుల్లో నన్ను చేయి విడిచిపెట్టరు, నేనందులో స్థిరంగా ఉన్నాను. మీరు తొలగునట్లుగా తెలుస్తుంది, చేయి విడిచినట్లుగా తెలుస్తుంది. మీరు చేయి విడువరు, నన్ను చేయి విడిచిపెట్టరు. నా కొరకు ప్రాణమునే ఇచ్చే మీ బిడ్డగా చేసుకుంటేరే నన్నెలా చేయి విడిచిపెట్టెదరు అని చెప్పినప్పుడు ఆయన హృదయంలో ఒక ఆనందం కలుగును. చూడండి, నా బిడ్డ నా మీద ఎంత గొప్ప విశ్వాసం ఉంచినాడు అని. దాన్ని చూసి ఆయన సంతోషపడును. కనుక మీరేం చెబుతారు? దేవా, మీరు నన్ను చేయి విడిచిపెట్టరు, నేను మీ స్వాస్థ్యమును చేయి విడిచినట్లుగా పరిస్థితి. ఎందుకంటే మీరు మర్చిపోలేరు, నేను నీ బిడ్డను కదా, నన్ను రక్తము చిందించి విలువ పెట్టి కొన్నారు. మీరు నన్ను మరువలేరు, చేయి విడువలేరు, తొలగిపోలేరు. మీరలా చెప్పండి. దేవుడు అలాగే ఆనందపడి మిమ్మల్ని గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకుందురు. ఆయన మన మీద ఉంచిన ప్రేమ అప్పుడే మనకు తెలుస్తుంది. చెబుతారా? మీరు చెప్పి చూడండి. నేను అలా కొన్నిసార్లు చెబుతాను, దేవా, ఈరోజు మీరు నాతో ఉన్నట్టు గ్రహింపే లేదు, అయినను మీరు నాతోనే ఉన్నారు, మీరు నన్ను విడువలేరు, నాకు వాక్కునిచ్చారు కదా, మీరెప్పుడు నాతోనే ఉన్నారు అని చెప్పినప్పుడు ఆయన ఆనందపడును. చెబుతారా? నోరు తెరిచి చెప్పండి, దేవా, మీరు నన్ను చేయి విడువలేరు, నన్ను విడిచిపెట్టలేరు, నాతోనే ఉన్నారు,
నన్ను చేయి విడువరు, సిగ్గుపడిపోవుటకు విడిచిపెట్టరు. నేను దాన్ని విశ్వసించుచున్నాను. మీ ప్రేమ నన్ను విడిచి ఎప్పటికీ తొలగిపోదు. ఎందుకంటే మీరు నా కొరకు రక్తము చిందించి విమోచించి మీ స్వాస్థ్యముగా చేసుకున్నారు. ఆ భాగ్యమును ఇచ్చినందుకై మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్.